వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారా? చెప్తా. పూర్వట ఒక పల్లెటూరులో ఒక భార్య భర్త ఉండేవాళ్ళు. కొంచెం లేక గర్భవతి అయింది ఆవిడ. అయితే కొంచెం నెలలు నిండాక ఏమనిపించిందంటే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ పురుడు పోసుకుంటే పుట్టే పిల్లలు కాస్త అదృష్టవంతులు అవుతారేమో క్షేత్ర మహాత్మ్యం వల్ల, ఏదైనా క్షేత్రానికి వెళ్దామయ్యా అని భర్తను అడిగింది. ఆ కాలంలో ఉంది కాలినడకన వెళ్ళటమే కదా. గర్భవతి నడవటం అంటే ఇప్పుడు మనం భయపడతాం, ఆ ఊరు ఎలా వెళ్తారు ప్రయాణాలని. ఆ కాలం అది కాదు. భగవంతుడు ఏది తెలిస్తే అది అవుతుంది అని చెప్పి క్షేత్రానికి 9వ నెల పడుతూ ఉండగా బయలుదేరారు. ఓయ్. వెళ్ళగా ఒక అడవిలో ఒక సిద్ధుడి ఆశ్రమానికి చేరారు. చేరితే ఆ పూట రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. మామూలుగా అప్పటి కాలం ఎలాంటిది జయ, ఈ దారైపోయే వాళ్ళు ఎవరైనా వస్తే కాస్త అరుగు మీద పడుకోవడానికి ఆసరా ఇచ్చేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు. అసలు వ్యతిరేకంగా జరిగేదే కాదు జయ. అన్నం పుట్టదన్న భయం ఉండేది కాదు. ఆ కాలమే అలాంటిది. బంగారు రోజులు. ఇప్పుడు నేనేనని మనమేనని చెప్పుకోవడానికి ఆధార్ కార్డు చూపించాల్సి వస్తుంది. అప్పుడు పద్ధతే కాదు అసలు. అయితే ఆ సిద్ధాశ్రమంలో పడుకున్నారు భార్య భర్త. ఒక పంచాన్ని ఇక్కడ పడుకోండి ఆయన అంటే ఆ అమ్మాయి బాగా అలసిపోయింది, పగలల్లా నడిచింది, ఆవిడ మంచి గాఢంగా నిద్రపోతుంది. భర్తకు పెద్దగా నిద్ర పట్ల. ఆయన అటు ఇటు కదులుతుంటే అవతల సిద్ధుడు ఆయన శిష్యుడు మాట్లాడుకుంటున్నారు. శిష్యుడు అడిగేట, ఈ మనిషికి ఏం బిడ్డ పుడుతుంది గురువుగారు అని అడిగితే ఆయన అన్నట్ట, ఆడపిల్ల పుడుతుంది కానీ ఈ మనిషి బతకదు పాపం, పురుట్లోనే తల్లి చనిపోతుంది. ఆ బిడ్డ కూడా, ఆ పుట్టిన బిడ్డ పెద్దదయ్యాక కొడుకుని అమ్ముకుంటుంది, అలాంటి జాతకంతో పుట్టబోతోంది ఆమె కూతురు అన్నాడు. ఓ, కాంతపోయాడు ఈ కడుపుతో ఉన్న ఆవిడ తండ్రి భర్త. ఇదేమిటి, లేక నాకు పిల్ల పుడుతుంటే అది పుట్టంగానే పెళ్ళాన్ని చచ్చిపోవటం ఏమిటి, ఆ పుట్టిన పిల్ల తనకు పుట్టిన బిడ్డను అమ్ముకోవటం ఏమిటి, అట్లా కనపడింది సిద్ధుడికి. అయ్యో నా కర్మ అనుకున్నాడు. ఆయనకేం చేయాలో తెలియదు. పొద్దున్నే లేచారు భార్య భర్త. ఏదో వాళ్ళు పెట్టింది ఏదో అంత తిని ఒక ఆయాకసురు ఇస్తే అది మూట కట్టుకుని నడుచుకుంటూ పోయారు. పై ఊరు చేరాక ఆవిడ ఇంకా క్షేత్రానికి చేరముందే పురుడు వచ్చేసింది. ఆ చూలాలికి పాపం వచ్చేసింది. ఆడపిల్ల పుట్టింది. పిల్ల పుట్టిన గంట తిరిగేసరికి తల్లి కాస్త మరణించింది. ఏం తెల్లబోయాడు తండ్రి. అయ్య బాబోయ్, సిద్ధుడు చెప్పిన 2 వాక్యాల్లో ఓ వాక్యం నిజమైంది, 2వ వాక్యం నిజమవుతుంది. ఒక తల్లి తనకు పుట్టిన బిడ్డని అమ్ముకోవటం కంటే దౌర్భాగ్యమైంది ఇంకోటి ఉందా, నా కూతురికి ఆ గతి పట్టకూడదు అని చెప్పి ఏమనుకున్నాడు, అక్కడి నుంచి తన ఆ భార్యను అక్కడే మట్టి చేసేసి చంటి బిడ్డను ఎత్తుకుని తీసుకుపోయి తన ఊరికి అవతలగా ఉన్న ఒక అడవిలో ఒక పెద్ద ఇల్లు కట్టించాడు. అది ఎట్టా కట్టాడు, కింద నుంచి పై దాకా గోడలే ఉండి పైన ఉంటుంది ఇల్లు, దిగడానికి వీలు లేదు. ఒక చుట్టిల్లు అది, దుర్గంలాగా కట్టించాడు. ఈ పిల్లని ఒక దాదితో సహా అక్కడ పెట్టాడు. ఆ పిల్ల నాన్న దాది తప్పిస్తే 3వ మొహం ఎరక్కండా పెరిగింది. దాని కిందకి ఎప్పుడూ రానివ్వల, అది ఎప్పుడు ఆ దుర్గంలోనే ఉండేది. పిల్ల పేరు రూపరాణి. చక్కగా ఉండేది, చిలకల్లే. చిన్నప్పుడు బాగుండేది, పెద్ద అయ్యాక అందంగా తయారైంది. 16-18 ఏళ్ళు వచ్చినాయి, పిల్ల చక్కగా తయారైంది. ఈ దాది ఉండేది. అయితే ఏమైంది, ఒకనాడు ఆ రోజు తండ్రి వారానికి 2 వారాలకి లేదా 10 రోజులకి కుదిరినప్పుడల్లా వచ్చేవాడు. పైకి రాకుండా కింద నుంచే మాట్లాడి వెళ్ళిపోయేవాడు. పైకి వచ్చేందుకు దారి ఉంది. ఆ దారి ఎట్లా, పైనుంచి ఓ బుట్ట వేస్తే ఎక్కాలి. పైన ఒక కప్పి ఉంది దాన్ని లాగడానికి. కష్టపడితే రావాలి కానీ ఈజీగా వచ్చేది కాదు. తండ్రి కూడా పెద్దగా పైకి వచ్చేవాడు కాదు. అయితే ఆయన ఒక 10 రోజులు ఏదో ఊరెళ్తున్నానండి, ఈ 10-15 రోజులు కాస్త గ్యాప్ వస్తుంది అని సంబారాలన్నీ చేర్చాడు. బాగా సంపాదించాడు ఆయన. ఈ పిల్లని ఇలా దుర్గంలో ఉంచి రక్షించడం కోసం నేను చెప్పిన రాజకుమారుడినే నువ్వు పెళ్లి చేసుకోవాలి, వేరే వాళ్ళని వివాహం చేసుకోకూడదని కఠినమైన శాసనాన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేశాడు. నా అనుమతి లేకుండా నువ్వు వివాహం చేసుకోవడానికి వీల్లేదని, నీ జీవితం అంతా నా కన్సన్నల్లోనే ఉండాలని, నీకేం కావాలంటే అది చేస్తానండి. పిల్లలకి బొయ్యలకి బొమ్మలు ఉన్నాయి, బొటికలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి దాని దగ్గర అన్నీను. సరే ఏమైంది, ఒకనాడు ఈ తండ్రి వచ్చి వెళ్ళిపోయాడు. ఇక 15 రోజుల దాకా రానని చెప్పి వెళ్ళాడు.
అది ఇంకా తండ్రి రాడని దిగులతోటి ఆ మేడ మీద అటు ఇటు తిరుగుతూ అటు చూస్తూ ఉంటే పైనుంచి ఒక గుడారం కనపడింది ఆ పిల్లకి. అదేమిటి, ఆ నగరానికి చెందిన రాజకుమారుడు వేటకి వస్తూ వేట కోసం ఒక గుడారం వేయించుకున్నాడు. అక్కడి నుంచి ఈ బట్టల్లో ఏదో కవచం అవి ధరించి వచ్చి బయట నుంచుంటే ఆ పిల్ల తెల్లబోయింది, ఇదేదో జంతువులాగా ఉందని గబగబా కిందకెళ్ళి దాదిని పిలుచుకొచ్చింది. దాదేమ్మ అదొక జంతువు ఏదో కనపడుతోంది, చూడు చూడు అని చూపించింది. చూపిస్తే ఆవిడ చూసి, అయ్యో జంతువు కాదే అమ్మాయి, మనిషేను, మనలాంటి వాడే, ఎంచక్కా ఉన్నాడు రాకుమారుడు, ఇట్లా శిరస్నానము అవి వేసుకుంటే జంతువు అనుకుంటాను, కొత్త జంతువు కాదు అనేసరికి అప్పుడు నువ్వు అదేదో కథలో చెప్పావు ఆ రాజకుమారుడు అంటే రాజకుమారుల రాజకుమార్తెలు దయ్యాలు భూతాలు రాక్షసుల కథలు ఎన్ని విన్నదో, మరి దాది తనే ఇద్దరే ఉండేది. అదేలే కథో కాలక్షేపములు అయితే రోజు గడవద్దు, కథలు విన్నది. ఓహో రాజకుమారుడు అనేసరికి వాడి మీద ఆసక్తి వచ్చింది పిల్లకి. కాసేపు అయ్యాక చూస్తే అతను ఆ వేసుకున్న శిరస్నానము ఆ కవచాన్ని విప్పేసి తేలికపాటి బట్టల్లో అటు ఇటు తిరుగుతూ యాక్టివ్గా కనపడుతుంటే ఇక వాడికేసి అదే పనిగా చూడడం మొదలుపెట్టింది. వాడు ఎలా కదిలినా దీనికి నచ్చుతున్నట్టే ఉంది. 2 పూటలు గడిచేసరికల్లా ఈ అబ్బాయికి ఎవరో తనని చూస్తున్నారని తెలిసింది. ఎవరా అని చూసుకుని మెల్లిగా దీని దగ్గరికి వచ్చేసాడు. కింద నుంచి కబుర్లు మొదలుపెట్టాడు. ఆ అబ్బాయి బాగున్నాడు, రాకుమార్తె పిల్ల బాగుంది, 16-18 ఏళ్ల పిల్ల, అతనికో 20 ఏళ్ల వాడు. ఇద్దరు కబుర్లు చెప్పుకునేవాళ్ళు. రోజు వచ్చాడు. 15 రోజులు గడిచినాయి. 15 రోజుల తర్వాత నాన్న వచ్చాడు, కానీ మళ్ళీ 2 రోజుల పైక మళ్ళీ రాకుమారుడు పోయినవాడు మళ్ళీ వచ్చేసాడు. ఇక కింద నుంచి కబుర్లు చెప్పేవాడు. తర్వాత ఎప్పుడు నన్ను కిందే ఉంచుతున్నావు, నన్ను పైకి రాని అని బాగా అడగ్గా తండ్రి ఏమంటాడో నేను భయపడుతూనే అతనికి నిచ్చెనేసి పైకి రప్పించింది. ఒక వయసులో ఉన్న పిల్లవాడు ఒక దగ్గర ఉంటే ఎన్ని రకాలు జరగచ్చు. అయితే ఈ దాదికి భయంగా ఉంది, కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఆపేక్ష, తర్వాత ఈ పిల్లలిద్దరు పక్కపక్కన నిలబడితే ఎంత చక్కగా చూడు చక్కని జంటలా ఉండేసరికి ఆవిడ వీళ్ళ గాంధర్వ వివాహానికి ఆవిడేం అడ్డం చెప్పలే. ఆ అబ్బాయి వచ్చినప్పుడల్లా 2 రోజులు ఈ పిల్లతో గడిపి వెళ్ళిపోయేవాడు. వచ్చేవాడు 2 రోజులు 3 రోజులు ఉండేవాడు, కులాసాగా కాలక్షేపం చేసేవాళ్ళు. ఆ అబ్బాయి వెళ్ళిపోయేవాడు, పిల్ల ఉండేది. 5-6 నెలలు గడిచేసరికల్లా గర్భవతి అయింది పాప, రాకుమార్తె ఈ అమ్మాయి రూపరాణి. తండ్రి ఎప్పుడు కింద నుంచి మాట్లాడేవాడు కాబట్టి పిల్ల గర్భవతి అయిందనే విషయం అతనికి తెలియలే. 8-10 నెలలు గడిచినాయి. ఒకనాడు పురుడొచ్చింది. లక్షణమైన మగపిల్లాడు పుట్టాడు. తండ్రి 10 రోజులకి వారానికి వస్తున్నాడు, కానీ ఈ రాజకుమారుడు వచ్చినప్పుడల్లా ఏం చేసేవాడు, రకరకాల బంగారు వస్తువులు తెచ్చి పిల్లకి కానుక పెట్టేవాడు. తలలో పెట్టుకునేవి, చెవులకు పెట్టుకునేవి, మెళ్ళలో వేసుకునేవి, ఎన్ని బంగారు వస్తువులో పెట్టి నిండి ఉంది ఆ వస్తువులతోటి. ఈ తండ్రికి తెలిస్తే ఆయన చాలా గట్టిగా చెప్పున్నాడు కదా వివాహం చేసుకోవడానికి వీల్లేదని. ఏమంటాడో అని భయపడి పిల్లాన్ని దాటించేద్దాం అనుకుంది అమ్మాయి. ఈ దాటించడం వల్ల ఇప్పుడు తండ్రి కిందే ఉంటాడు, కానీ ఆ టైంకి చంటిబిడ్డ ఏడ్చాడు అనుకో తెలిసిపోదు. అందుకని ఈ 12-14 రోజుల పసిగుడ్డుని ఎలాగైనా దాటించాలంటే దాది అమ్మాయి కలిసి రూపరాణి కలిసి ఆలోచించారు. ఈవిడేం చేసింది, బజార్ వెళ్ళి అక్కడి నుంచి దిగి వెళ్తుంది, ఊళ్ళోకి వెళ్తూ ఉంటుంది. ఒక పువ్వుల బుట్ట కొనుక్కొచ్చింది. ఆ బుట్టలో అడుగున పువ్వులు పెట్టి, అడుగు నుంచి పువ్వులు, పిల్లాన్ని చక్కగా కడుపు నిండా పాలిచ్చి 2-3 గంటల దాకా లేవకుండా ఉండేలాగా మరి మంచి వస్త్రంలో చుట్టి వాడిని దాని మీద పెట్టి చుట్టూతా ఈ అమ్మాయికి రాజకుమారుడు ఇచ్చాడుగా మంచి మంచి వస్తువులు, కొన్ని వస్తువులు పేర్చారు. మళ్ళీ పైన కొంచెం బట్ట అడ్డం వేసి దాని మీద పువ్వులు పేర్చేశారు. పిల్లాడి గాలి అడుతోందో లేదో చూసుకుని ఆ బుట్ట పుచ్చుకుని రాజకుమారుడి మందిరానికి వెళ్ళిపోయింది దాది. రాణిగారికి పువ్వులు అమ్మడానికి వచ్చాను, ఈ బుట్ట 2 వరహాలకు అమ్ముతానంది. వేరే రకంగా బుట్ట వెళ్ళదు, అమ్ముతామంటేనే వెళ్తుంది. అమ్ముతామనేసరికల్లా సరే రాణిగారి చెలికత్త చూసి ఇంత బుట్టడి పూలు 2 వరహాలకైనా అని 2 వరహాలు రాణిగారితో చెప్పి ఆవిడ దగ్గర నుంచి 2 వరహాలు తెచ్చి ముసలమ్మ చేతిలో పెట్టి బుట్ట పుచ్చుకుని లోపల తీసుకుపోయింది. రాణిగారు ఓయమ్మ బరువుందే బోళ్ళు పువ్వులు ఉన్నాయని పువ్వులు ఒకటి తీసింది పైన. తీసేసరికల్లా ఏముంది, లోపల జిగేల్మంటూ కనపడ్డాడు చంటి పిల్లవాడు. ఎంత ముద్దుగా ఉన్నాడో, 11-12 రోజులు పసిబిడ్డ ముద్దుగా ఉండడు. ఈ లోపల సాయంకాలం అయ్యేసరికి రాజుగారు కూడా వచ్చి ఇదెవరి బిడ్డ, ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అంటే, ఎవరో బిడ్డను అమ్మారు 2 వరహాలకి. ఆ ముసలం మీదంటే ఎట్లా వచ్చిందో ఎట్లా పోయిందో. ఈ పిల్లాడు ఇది రాజు రాణి మాట్లాడుకుంటుంటే మందిరంలో అందరూ చెప్పుకుంటున్నారు. తెల్లవారేసరికి రాజకుమారుడు వచ్చి చూశాడు, తన కొడుకేనని గుర్తుపట్టేశాడు. చెప్పాలో వద్దో తెలియలే. రాజకుమారుడికి కూడా ఏంటంటే రూపరాణికేమో తండ్రికి తను చెప్పిన సంబంధమే చేసుకోవాలని పట్టుదల.
ఇక్కడ రాజుగారికి ఏమో అద్భుతమైన ఒక రాజకుమార్తెను తెచ్చి తన కొడుకిచ్చి పెళ్లి చేయాలని కోరిక. ఆయన రాజకుమార్తెలను వెతుకుతున్నాడు. అడవిలో ఎక్కడో దుర్గంలో ఉన్న ఒక సామాన్యపు పిల్లని చేసుకున్నానంటే తండ్రి ఒప్పడు, ఆ పెళ్లికి ఒప్పుకోడు ఆయన. అందుకని రాకుమారుడు కూడా చెప్పాల. సరేలే కానీ ఎలాగూ పిల్లాడు అమ్మా నాన్న దగ్గరే పెరుగుతున్నాడు, నాతో పాటే వాడు కూడా ఇక్కడే ఉంటాడని అబ్బాయి మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఈ రోజులు గడిచే కొందుకి ఈ చంటి పిల్లాడు మరి తల్లి స్పర్శ లేకో ఏమో తెగేడ్చేవాడు. నిద్రపోయినప్పుడు నిద్రపోవడం, మెలకుగా ఉన్నంతసేపు ఊ అని ఏడిపోయేవాడు. ఏడిపోయేసరికల్లా బాగా చూశారు, ఎవరైనా ఎత్తుకుంటే వీడు ఏడుపు పాంతాడేమని వచ్చిన వాళ్ళందరి చేతుల్లోనూ పెట్టేవారు. రాజవైద్యుడు అన్నాడు, ఒక్కొక్క పిల్లాడికి జోలపాట్లు ఇదిగా ఉంటాయి, తల్లి జోల పాడితే నిద్రపోతాడేమో అని అందరితోటి జోలాలు పాడించమన్నారు. వచ్చిన ప్రతి వాళ్ళు ఓ పిల్లాడిని ఇది కూడా ఆవు అని ఏదో పాట పాడడం, అది వాడు ఊరుకుంటే ఊరుకున్నట్టు, ఎవరు పాడినా వాడు ఊరుకునేవాడు కాదు. పాలు తాగేవాడు, ఏవో పోసేవాళ్ళు అవి తాగేవాడు, నిద్రపోతే నిద్రపోయేవాడు, లేకపోతే మెలకుగా ఉన్నంతసేపు వాడు ఏడుపే. రాజుగారి ఊళ్ళో చాటింపేశారు. రాజుగారికి ఒక బిడ్డ దొరికాడు. వాడు ఏడుపు మానిపిన వాళ్ళకి అదేమిటో ఇస్తాం. ప్రతి ఊళ్ళో ఉన్న ప్రతి స్త్రీ వచ్చి పిల్లాడిని ఎత్తుకోవాలి, జోలపాడాలి అని. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఎవరు పాడినా వాడు ఏడుపు ఆపల. రాణిగారికి ఆ పిల్లాడు కావాలని ఉంది. రక్తస్పర్శ కూడా అయి ఉండొచ్చు, తమ సొంత మనవడు అయ్యేసరికి. పిల్లాడేమో ముద్దుగా ఉన్నాడు. సరే ఏమైంది, రాజుగారు ఎప్పటికీ ఎన్ని రోజులైనా ఏడుపు మానల. పిల్లాడు ఎదుగుతున్నాడు, ఏడుపు మాత్రం అలాగే ఉంది. అయితే సైనికులను పిలిచి అడిగాడు, ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళంతా అయిపోయారండి, అందరూ అయిపోయారండి, నగరానికి దూరంగా ఉన్న అడవిలో ఒక దుర్గం ఉంది, అందులో ఒక పిల్ల ఉంది, ఆ అమ్మాయి తప్ప అందరూ వచ్చారు అనేసరికి, ఆ పిల్ల ఎందుకు రాదు, ఆ పిల్లని తీసుకురండి అన్నాడు రాజు. అనేసరికి కాదండి, అమ్మాయి తండ్రి ఒప్పుకోడు, తండ్రి బయటికి రానివాడు ఆ పిల్లని, అందుకే దుర్గం కట్టాడంటే ఆ తండ్రిని పట్టుకురండి అన్నారు. తండ్రిని తీసుకొచ్చారు. తండ్రిని తీసుకొస్తే ఈయన అన్నాడు, అబ్బాయి కాదండి, మా పిల్లని తేవటానికి కుదరదు, మా పిల్ల పెళ్లి కాని పిల్ల, అదేం పాట పాడుతుంది, దానికేం జోల పాటలు వస్తాయి అన్నాడు. అనేసరికి పెళ్లి కాకపోయినా సరే ఆడపిల్ల అన్నదల్లా రావాల్సిందే, తల్లి అయ్యే వయసు ఉంటే చాలంటే 14 ఏళ్ళు ఉంటే చాలు, మీ పిల్లకి 18 ఏళ్ళు ఉన్నాయి కదా, మీ పిల్లని రప్పించండి అన్నారు. అనేసరికి ఇంకేం చేస్తాడు ఈయన, రాజుగారి శిక్షకి భయపడి పిల్లని పైనుంచి దించాడు దుర్గంలో నుంచి. ఆ అమ్మాయి ఇచ్చింది, దాదిని వెంబడి పెట్టుకుంది, పిల్లాడిని ఎత్తుకుని జో కొడుతూ పాట పాడుతోంది. నీ తల్లి దురదృష్టవంతురాలు, నీ తండ్రి మంచివాడు, మహారాజు గారు నిన్ను పెంచుకుంటారు, నా తండ్రి నిద్రపో నాన్న అని పాడింది. పాడేసరికల్లా పిల్లాడి చుట్టుకుని నిద్రపోయాడు. పాట అయ్యేసరికి రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఎవ్వరి చేతిలోకి వెళ్ళినా ఏడు పాపని పిల్లవాడు నీ చేతిలో పడంటే వీడు నీ బిడ్డే. వైద్యుడు కూడా కన్ఫర్మ్ చేశాడు. ఓహో, మా స్పర్శకి వాడు ప్యాసిఫై అయిపోయాడు పిల్లవాడు. చెప్పమ్మా, ఎందుకు పిల్లాడిని నమ్ముకున్నావు, ఎందుకు పిల్లాడిని నమ్మావు, 2 వరహాలకి ఎందుకు అమ్మావు అంటే పిల్ల కళ్ళనీళ్ళు పెట్టుకుంది కానీ ఏం మాట్లాడలే, రాజకుమారుడి వైపుకి చూస్తుంటే ఆయనకు అర్థం కాల. చెప్పని ఎంత అడిగినా చెప్పలే. అమ్మాయి ఏడుస్తూ ఆ రాజకుమారుడి వైపు చూసేసరికల్లా రాజకుమారుడు ఇంకా ఆగలేక, క్షమించండి, ఈ అమ్మాయి నా భార్య, ఆ పిల్లవాడు నా కొడుకు, ఆ దుర్గంలో ఉంది, నేను అక్కడ ఆమెను ప్రేమించాను, మీరు ఒప్పుకోరని నా వివాహం సంగతి చెప్పలేదు, పిల్లాడిని అక్కడ పెంచడం కష్టమని రాజమందిరానికి చేరేసింది అని చెప్పి పిల్ల తండ్రి కూడా నిర్ఘాంతపోయాడు. పిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి కాళ్ళ మీద పడింది, నన్ను క్షమించు, నువ్వు ఎంత చెప్పినా నేను వినలేకపోయాను, ప్రేమాత్సయం నా కళ్ళు మూసేసింది, నా పిల్లాడిని నమ్ముకునే స్థితికి వచ్చాను నేను, ఈ 4 రోజుల నుంచి వీడు ఏడ్చిన వాడు ఏడ్చినట్టే ఉన్నాడు, నా తప్పుకి నా బిడ్డ శిక్ష అనుభవించాడు అనేసరికి ఆయన చాలా దుఃఖపడ్డాడు. కాదమ్మా, నీ తప్పు కాదు, ఇది నాది తప్పు, ఈ పరిస్థితి వస్తుందని నాకు తెలుసు, సిద్ధుడు మహానుభావుడు ముందే చెప్పాడు, ఆయన మాట అబద్ధం చేయటానికి ఇంత ప్రయత్నం చేసినా ఆయన మాట అబద్ధం కాలేదు, ఎత్తుకో నీ పిల్లవాడిని, నీ భర్తతోటి నువ్వు ముందుగానే నీ వివాహం అయిపోయింది, పిల్ల తల్లికి ఇంకప్పుడు పెళ్లి చేసేదేముంది, ఈవిడే రాజుగారు రాణిగారి కోడలు అని ప్రకటిస్తే సరిపోతుంది. రాజుగారు ప్రకటించేశారు, రాజుగారి కోడలు దొరికిందని, యువరాజుకి ఇంకా వివాహ ప్రయత్నం చేయమని, వివాహం అయిపోయిందని, నిన్నటి దాకా ఏడ్చిన చంటి బిడ్డే రేపు కాబోయే యువరాజు అని ప్రకటించారు. తర్వాత లోపల మందిరంలో వాళ్ళ శాస్త్రోక్తంగా శాంతి కళ్యాణం జరిపించి ఆ అమ్మాయిని రూపరాణిని ఆ దుర్గంలో నుంచి దింపేసి ఇక రాజుగారి మందిరంలోకి పూర్తిగా ప్రవేశపెట్టారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.